ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే బాలుడు ఉండేవాడు. అతని కుటుంబం చాలా పేదది. అరుణ్ తల్లిదండ్రులు కూలీలుగా పనిచేస్తూ అతన్ని పాఠశాలకు పంపడానికే ఇబ్బంది పడేవారు. ఈ ఆర్థిక ఇబ్బందుల మధ్య అరుణ్ మేధావి మరియు కష్టపడే విద్యార్థి. అతని కల డాక్టర్ కావడం. రాత్రిపూట ఒక చిన్న కిరోసిన్ దీపం కింద చదువుకునే అరుణ్ తరచూ ఆకలితో పడుకుంటాడు. పాఠశాల తరువాత తన తల్లిదండ్రులకు పొలాల్లో సహాయం చేస్తూ ప్రతి ఖాళీ సమయాన్ని చదువుకోవడంలో వినియోగిస్తాడు. అతని పట్టుదల అతని ఉపాధ్యాయులను ఆకర్షించి అదనపు పుస్తకాలు మరియు ట్యూషన్లు అందించారు. ఎన్నికాయల కాలం రాగానే ట్యూషన్ మరియు పుస్తకాలకు డబ్బులు కట్టడం అనేది అరుణ్ కోసం పెద్ద సవాలుగా మారింది. అయినప్పటికీ అతను వెనుదిరిగి చూడలేదు. పేపర్లు పంచడం, చిన్న పిల్లలకు ట్యూషన్లు చెప్పడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ తన విద్య కోసం డబ్బులు కూడబెట్టాడు. ఈ కష్టపడి పని ఫలించి అతను పరీక్షల్లో అగ్రస్థానం సాధించి ప్రముఖ మెడికల్ కాలేజీకి స్కాలర్షిప్ పొందాడు. అరుణ్ మెడికల్ స్కూల్లో కూడా కష్టపడుతూ పార్ట్ టైం జాబ్స్ మరియు తన చదువును సమన్వయపరిచాడు. ఎన్నో సంవత్సరాల కష్టపడి మరియు పట్టుదలతో చివరికి డాక్టర్గా పట్టా పొందాడు. తన గ్రామానికి తిరిగి వచ్చి ఒక క్లినిక్ ప్రారంభించి సముదాయానికి అవసరమైన వైద్య సేవలు అందించాడు. అరుణ్ కథ మనకు పట్టుదల, కష్టపడి పని మరియు స్పష్టమైన లక్ష్యం ఉంటే ఎంత కష్టమైన పరిస్థితులను కూడా అధిగమించి మన కలలను సాధించవచ్చని చూపిస్తుంది.